వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గత 2 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్ళింది వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. గట్టిగా చెప్పాలంటే 3 సార్లు ఆయన అసెంబ్లీకి వచ్చారంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి, మరో 2 సార్లు బడ్జెట్ సెషన్ ప్రారంభానికి జగన్ అసెంబ్లీకి వచ్చారు. ఇంకా 2 బడ్జెట్ సెషన్లు ఉన్నాయి. ఇందులో 2027లో అయితే జగన్ హాజరు కావచ్చు. ఆ ఏడాదే ఆయన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడతారు. దాంతో 2028లో బడ్జెట్ సెషన్ కి రాకపోవచ్చు అంటున్నారు. అంటే 5 ఏళ్ల అసెంబ్లీలో 5 సార్లైనా సభకు జగన్ వస్తారా అంటే అది పెద్ద డౌటే అంటున్నారు. ఇదిలా ఉంటే ఓ ప్రముఖ తెలుగు ఛానల్ కి రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ అసెంబ్లీకి వస్తారా అని యాంకర్ ప్రశ్నించారు. మిమ్మల్ని అధ్యక్ష అని ఆయన పిలుస్తారా అని పిలిపించుకునే అవకాశం మీకుందా అని కూడా యాంకర్ అడిగారు. దానికి రఘురామ స్పష్టంగానే జవాబు చెప్పారు. జగన్ అసెంబ్లీకి రారు అని. తనకు ఉన్న అంచనా ప్రకారం చూస్తే జగన్ రారు అని అనుకుంటున్నాను అని ఆయన చెప్పారు. ఇక జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోతే యాక్షన్ తీసుకుంటారా, జగన్ మీద పగ ఇంకా అలాగే ఉందా అన్నదానికి రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్ మీదనే కాదు ఎవరి మీద కూడా పగ ఉండదని అన్నారు. కోపమైతే ఉంటుంది అన్నారు. ఇక జగన్ విషయమే తీసుకుంటే తాను ఎంపీగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉంటే పోలీసులను పంపింది తనను దారుణంగా ఇబ్బందుల పాలు చేసి గుంటూరు సిఐడి ఆఫీస్కు తెచ్చారని గుర్తు చేశారు. జగన్ నిజానికి అంతలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కాదని అన్నారు. తన విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆనాడు పిలిచి మాట్లాడి ఉండాల్సింది అని రఘురామ అన్నారు. ఆనాడు పోలీసులు తనను విచారణ పేరుతో హింసించారని, తాను కనుక ఆనాడు చనిపోయుంటే ఏమయ్యేది అని ఆయన ప్రశ్నించారు. జగన్ రాజకీయానికే ఇలాంటివి నష్టం కదా అని ఆయన చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే ఉపసభాపతి హోదాలో రఘురామ జగన్ విషయంలో ఈ రకంగా అంచనా వేసుకున్నారంటే జగన్ సభకు ఈ 5 ఏళ్ల టర్మ్లో హాజరు కారు అని కూటమి పెద్దలు కూడా ఫిక్స్ అయినట్లే అంటున్నారు. మరోవైపు చూస్తే సభకు గైర్హాజరు అయ్యే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునేందుకు సభా నిబంధనలు అయితే ఉన్నాయా లేవా అన్న దాని మీద చర్చ సాగుతోంది.